హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే శ్రీవల్లి ఒంటరిగా కూర్చొని ఆ 10 లక్షల రూపాయల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు అమ్మకి ఫోన్ చేసినా ఆ డబ్బు ఎక్కడి నుంచి తెస్తుంది, ఎలా ఇస్తుంది? ఇప్పుడు ఆ డబ్బు ఇవ్వకపోతే సేట్ బావ మీద కేసు పెట్టి పోలీసుల చేత అరెస్ట్ చేయిస్తాడు. ఎలా ఆ 10 లక్షల రూపాయలు సేట్కి ఎలా తిరిగి ఇవ్వాలి అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే శ్రీవల్లికి ఒక ఆలోచన వస్తుంది. అవును, ఇప్పుడు మావయ్య డబ్బులు మొత్తం నాకే ఇస్తున్నాడు, నేనే బీరువాలో దాచిపెడుతున్నాను. ఇప్పుడు నా మాట అంటే మావయ్యకి వేదంలా వింటున్నాడు. ఇక నేను ఏది చేసినా చెల్తుంది. ఇక ఇంట్లో ఎవరూ లేని టైంలో చూసి నేను బీరువాలో డబ్బు దొంగతనం చేసి ఆ డబ్బుని అమ్మకి పంపిస్తాను అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఇక రామరాజు, సాగర్ ఇద్దరు మిల్లుకు వెళ్తారు. ధీరజ్, ప్రేమ కాలేజీకి వెళ్తారు. నర్మద ఆఫీస్కి వెళ్తుంది. ఇక మిగిలింది వేదవతి. వేదవతి శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ శ్రీవల్లి, ఈరోజు మా ఫ్రెండు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తుంది, పక్క గల్లీలోనే వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తానమ్మా అని వేదవతి చెప్పగానే అప్పుడు శ్రీవల్లి, సరే అత్తయ్య వెళ్ళండి అని అంటుంది. అప్పుడు వేదవతి, అమ్మ శ్రీవల్లి, ఒక్కదానివే ఎలా ఉంటావు? వెంటనే చందుకి ఫోన్ చేసి రమ్మని చెప్పనా అని వేదవతి అనగానే అప్పుడు శ్రీవల్లి, ఏమొద్దత్తయ్య, ఒక్కదాన్ని ఉంటాలే, పర్వాలేదు, మీరు వెళ్ళండి అని చెప్పగానే ఇక వేదవతి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక శ్రీవల్లి ఆలోచిస్తూ, ఇదే కరెక్ట్ టైము, ఇప్పుడు నేను డబ్బు తీసుకొని అమ్మకి పంపిస్తేనే ఇక ఆ 10 లక్షల రూపాయలు మళ్ళీ తెచ్చి చందుకి ఇస్తుంది. ఇక బావ ఆ వడ్డీ వ్యాపారికి కట్టేస్తాడు అని చెప్పి శ్రీవల్లి వెంటనే రామరాజు రూములోకి పోయి ఇక బీరువా తాళాలు వెతుకుతూ ఉంటుంది. అవి ఎక్కడా కనిపించకపోవడంతో శ్రీవల్లి, ఇదేంటి మామయ్య గారు అవి ఎక్కడ పెట్టాడు అని చెప్పి ఇక వెతుకుతూ ఉండగా ఇంతలోనే ఒక చోట ఆ బీరువా తాళాలు శ్రీవల్లికి కనిపిస్తాయి. ఇక అది చూసిన శ్రీవల్లి చాలా సంతోషపడుతూ వెంటనే బీరువా ఓపెన్ చేసి అందులో ఉన్న డబ్బుని తీస్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే రామరాజు మిల్లులో కొన్ని ఫైల్స్ వెతుకుతూ ఉంటాడు. ఇక ఒక ఫైల్ కనిపించకపోవడంతో రామరాజు, ఒరే సాగర్, ఇంటి దగ్గర ఒక ఫైల్ మర్చిపోయి వచ్చాను, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను, నువ్వు మిల్లు జాగ్రత్తగా చూసుకో అని చెప్పి రామరాజు అనగానే అప్పుడు సాగర్, అదేంటి నాన్న, నేనే వెళ్ళి తీసుకొస్తాను అని సాగర్ అంటాడు. అప్పుడు రామరాజు, లేదురా, నేను వెంటనే వచ్చేస్తాను అని చెప్పి ఇక రామరాజు మిల్లు నుండి ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటాడు. ఇక హాల్లోకి వచ్చి బుజ్జమ్మ, శ్రీవల్లి అని పిలుస్తూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అవుతుంది. ఇక వెంటనే రామరాజు తన గదిలోకి వెళ్ళేసరికి శ్రీవల్లి బీరువాలో డబ్బులన్నీ బ్యాగ్లో పెడుతూ ఉంటుంది. అది చూసిన రామరాజు ఒక్కసారి స్టన్ అవుతాడు. అమ్మ శ్రీవల్లి, నువ్వు మా రూమ్లో ఏం చేస్తున్నావు? అయినా నువ్వు బీరువా తాళం తీసి అందులో ఉన్న డబ్బు బ్యాగ్లో పెట్టడమేంటమ్మా? అసలు ఆ డబ్బు ఎందుకు తీస్తున్నావు అని రామరాజు అనగానే అప్పుడు శ్రీవల్లి కంగారు పడుతూ, అది కాదు మావయ్య అంటూ ఉంటే అప్పుడు రామరాజు, నిజం చెప్పు శ్రీవల్లి, అసలు మా గదిలోకి రావాల్సిన అవసరం నీకేముంది? అందులో బీరువాలో డబ్బులు నువ్వెందుకు తీస్తున్నావు? అయినా ఏదైనా అవసరం ఉంటే మీ అత్తయ్య తీసి నాకిచ్చేది, కానీ నేనేమి నీతో చెప్పలేదు కదా అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి కంగారు పడుతూ, అది కాదు మావయ్య మీరు అని అంటూ ఉంటే ఇక రామరాజు, లేదు శ్రీవల్లి, నువ్వేదో తప్పు చేస్తున్నావు, నిజం చెప్పు, అసలు ఈ రూమ్లోకి ఎందుకు వచ్చావు? ఆ డబ్బులు ఎందుకు తీస్తున్నావు అని రామరాజు శ్రీవల్లిని అంటూ ఉంటాడు. ఇక శ్రీవల్లి చాలా కంగారు పడుతూ బయటికి వస్తుంది. ఇంతలోనే వేదవతి కూడా అక్కడికి వస్తుంది. ఇక శ్రీవల్లిని చూసిన వేదవతి, ఏంటమ్మా, ఎందుకు అంత కంగారు పడుతున్నావు? ఏం జరిగింది అనగానే అప్పుడు రామరాజు, నేను చెప్తాను బుజ్జమ్మ, అసలు శ్రీవల్లి మన గదిలో ఉన్న బీరువాలో డబ్బులన్నీ తీసి బ్యాగ్లో పెడుతుంది. అవి ఎందుకు తీస్తున్నావు శ్రీవల్లి అని నేను అడిగితే తను మాత్రం ఏ సమాధానం చెప్పకుండా అలా సైలెంట్గా నిలబడుతుంది అని రామరాజు అంటాడు.
అంటాడు. ఇక ఆ మాటలు విన్న వేదవతి, అదేంటండి, శ్రీవల్లి మన గదిలో ఉన్న డబ్బులు తీయడమేంటి అనగానే అప్పుడు రామరాజు, నాకు కూడా అర్థం కావట్లేదు బుజ్జమ్మ అని రామరాజు వేదవతి మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే నర్మద అక్కడికి వస్తుంది. మావయ్య, అక్క ఆ డబ్బులు ఎందుకు తీస్తుందో నాకు తెలుసు అని నర్మద అంటుంది. ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అవుతుంది. ఇప్పుడు నర్మదకి ఆ 10 లక్షల గురించి నిజం తెలిసిపోయింది. ఇప్పుడు మావయ్య దగ్గర ఆ డబ్బు గురించి చెప్తే మా నిజస్వరూపం తెలిసిపోతుంది అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉండగా ఇక రామరాజు, అమ్మ నర్మద, నీకు తెలుసా, ఏంటో చెప్పు అనగానే ఇక నర్మద, చూడు మావయ్య, అసలు ఈ శ్రీవల్లి వాళ్ళకి ఎలాంటి ఆస్తులు అంతస్తులు లేవు, ఫైనాన్స్ వ్యాపారం అంతకన్నా లేదు. అసలు ఆ శ్రీవల్లి భాగ్యం మనల్ని మోసం చేశారు. కావాలనే భాగ్యం శ్రీవల్లిని చందు బావకిచ్చి పెళ్లి జరిపించింది. అసలు వీళ్ళ పెళ్లి ఖర్చులకు కూడా బావ ఆ సేట్ దగ్గర 10 లక్షల రూపాయలు అప్పుగా తీసుకొని వాళ్ళకి ఇచ్చాడు. ఇప్పుడు సేట్ బావని డబ్బులు అడగడంతో ఇక శ్రీవల్లికి ఏం చెయ్యాలో అర్థం కాక తన పుట్టింటి నుంచి ఆ డబ్బు తీసుకురాలేక అక్క మన ఇంట్లో ఉన్న ఆ బీరువాలో డబ్బులు దొంగతనం చేసి బావకి ఇవ్వాలని చూస్తుంది. ఇక అది తెలియక బావ ఆ సేట్ దగ్గరికి వెళ్ళి ఆ డబ్బు కట్టేస్తాడని ఒక్క ప్లాన్ వేసింది అని నర్మద అనగానే ఇక ఆ మాటలు విన్న రామరాజుకి చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే శ్రీవల్లి చెంప పగలగొడతాడు. చెప్పు శ్రీవల్లి, నిజమా, నర్మద చెప్పింది నిజమా అనగానే అప్పుడు శ్రీవల్లి, మావయ్య, నేను చెప్పేది వినండి, మేము ఈ నిజం మీతో చెప్తే ఎక్కడ నా పెళ్ళి జరగదు అని మా అమ్మ నా నోరు మూయించింది. లేకపోతే ఈ నిజాన్ని అప్పుడే మీతో చెప్పేదాన్ని, కానీ ఇలా జరుగుతుందని అస్సలు ఊహించుకోలేకపోయాను అని శ్రీవల్లి అనగానే అప్పుడు రామరాజు, చూడమ్మా, డబ్బు లేకపోయినా పర్వాలేదు, కానీ ఇలా మోసం చేసి నా కొడుకుని నువ్వు పెళ్లి చేసుకున్నావు, ఇది నాకు నచ్చడం లేదు. చూడు, ఇంకొక క్షణం కూడా నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని రామరాజు అనగానే అప్పుడు శ్రీవల్లి, నిజం మావయ్య, నేను మోసం చెయ్యాలనుకోవడం లేదు, నా మాట నమ్మండి అని శ్రీవల్లి అంటుంది. ఇక ఇంతలోనే చందు అక్కడికి వస్తాడు. ఇక అదంతా చూస్తున్న చందుకి ఏమీ అర్థం కాదు. ఏంటి నాన్న, ఏం జరిగింది అనగానే అప్పుడు వేదవతి, ఇంకా ఏం జరగాలరా, ఇన్ని రోజులు ఈ శ్రీవల్లి చెప్పిన మాటలు నమ్మి మనమందరం మోసపోయాం అని చెప్పి ఇక వేదవతి జరిగిన విషయం మొత్తం కూడా చందుకి చెప్తుంది. ఇక ఆ మాటలు విన్న చందు ఒక్కసారి స్టన్ అయిపోతాడు. ఇక శ్రీవల్లి దగ్గరికి వచ్చి, ఏంటి శ్రీవల్లి, అమ్మ చెప్పింది నిజమా? అంటే నువ్వు నా మీద ఉన్న ప్రేమతో పెళ్లి చేసుకోలేవు, డబ్బు మీద ఉన్న ఆశతోనే పెళ్లి చేసుకున్నావు, నన్ను మోసం చేశావు. అయినా నువ్వు ఆ రోజు మీ అమ్మని తీసుకొని మా ఇంటికి వచ్చినప్పుడు నాతో ఏం చెప్పావు? పెళ్ళంటే చేసుకుంటే నిన్నే చేసుకుంటాను, లేకపోతే పెళ్ళి కాకుండా ఇలానే ఉండిపోతానని నువ్వు ఆ రోజు చెప్పావు కదా, అంటే అదంతా అబద్ధమే కదా, నా మీద నీకు ప్రేమ లేదు కదా, నన్ను ఇంతలా మోసం చేస్తావా అని చెప్పి ఇక చందు శ్రీవల్లి చెంప పగలగొట్టి, చూడు నాన్న, ఇలా మోసం చేసే వాళ్ళకి మన ఇంట్లో స్థానం లేదు, వెంటనే బయటికి పంపించండి, తన మొహం చూడడానికి కూడా నాకు అసహ్యంగా ఉంది అని చెప్పి ఇక చందు లోపలికి వెళ్ళిపోతాడు. ఇక ఆ మాటలు విన్న రామరాజు, శ్రీవల్లి, విన్నావు కదా, నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతావా, సరే, లేకపోతే పోలీసులకి పట్టించమంటావా అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి, అలా వద్దండి అని చెప్పి ఇక వేదవతి శ్రీవల్లిని బయటికి గెంటేస్తుంది. చందు మాత్రం ఒంటరిగా కూర్చొని శ్రీవల్లి చేసిన మోసం గురించే ఆలోచిస్తూ బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. ఇంతలోనే రామరాజు చందు దగ్గరికి వెళ్ళి, ఒరేయ్ చందు, నన్ను క్షమించరా, నాకిచ్చిన మాట కోసం నువ్వు ప్రేమించిన అమ్మాయిని కూడా కాదనుకొని నేను చూసిన అమ్మాయి మెడలో తాళి కట్టావు. శ్రీవల్లి ఎంతో మంచిదనుకున్నాను, తను నీ జీవితంలోకి వస్తే నీ జీవితం చాలా సంతోషంగా ఉంటుందనుకున్నాను, కానీ ఆ శ్రీవల్లి నిన్నిలా మోసం చేసి నీ జీవితాన్ని నాశనం చేస్తుందని అస్సలు ఊహించుకోలేకపోయాన్రా అని రామరాజు అనగానే అప్పుడు చందు,
అదేంటి నాన్న అలా మాట్లాడతారు? నా జీవితం సంతోషంగా ఉండాలనే కదా మీరిలా చేసింది. కానీ ఆ శ్రీవల్లి భాగ్యం ఇద్దరూ కలిసి మోసం చేస్తారని మనం ఊహించుకోలేం కదా అని చందు అంటాడు. ఇక వేదవతి, ఒరే చందు, ఇక ఆ శ్రీవల్లికి విడాకులు ఇచ్చి ఆ శ్రీవల్లికి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలి అని వేదవతి అంటుంది. ఇక రామరాజు కుటుంబం అలా బాధపడుతూ ఉంటే అది చూసిన భద్రావతి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక తన మనసులో, ఒరేయ్ రామరాజు, ఇన్ని రోజులు నా కుటుంబాన్ని ఎంతో బాధ పెట్టావు. నా చెల్లెలకి మాయ మాటలు చెప్పి నువ్వు ప్రేమించి నా చెల్లెలి మెడలో తాలి కట్టి మా చెల్లెల్ని నాకు దూరం చేశావు. ఇప్పుడు నీ కొడుకు జీవితం కూడా అలాగే నాశనమైపోయిందిరా. ఇక నీ ఇంట్లో ఇలాగే గొడవలు జరుగుతూ ఉంటే అది చూసి నేను చాలా సంతోషించాలి అని చెప్పి ఇక భద్రావతి అనుకుంటూ ఉంటుంది. ఈ విధంగా బీర్వాలో డబ్బు దొంగతనం చేస్తూ రామరాజుకి అడ్డంగా దొరికిపోయిన శ్రీవల్లికి విడాకుల నోటీస్ పంపించిన చందు, షాక్లో భాగ్యం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.